నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. బీఆర్ఎస్ ను దెబ్బతీసే విధంగా ఆ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దండే విఠల్, భానుప్రసాదరావు, బుగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బసవరాజు సారయ్య, ప్రభాకర్ రావులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. శాసన మండలిలో 40 మంది సభ్యులుండగా 2 ఖాళీలున్నాయి. మిగతా 38 మంది సభ్యుల్లో బీఆర్ఎస్ కు 30 మంది సభ్యులుండగా కాంగ్రెస్ పార్టీ 6 ఇందులో జీవన్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీగా, మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీగా గెలిచిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరకపోయినా అడపాదడపా ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా 6 ఎమ్మెల్సీలు చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలం 12కు చేరింది. వచ్చే నెలలో శాసనసభ వర్షాకాల సమావేశాలు జరుగుతుండడం, ప్రభుత్వం ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ బిల్లులు తిరస్కరణకు గురికాకుండా ఉండేందుకు సీఎం రేవంత్ వ్యూహం రచించి వీలైనంత ఎక్కువ మంది ఎమ్మెల్సీలను బయటకు లాగాలని నిర్ణయించి ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. బడ్జెట్ బిల్లులు తిరస్కరణకు గురైతే పాలనాపరమైన ఇబ్బందులు వస్తాయని ఊహించిన సీఎం రేవంత్ రెడ్డి అవసరమైనంత మంది ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవాలని భావించి పథకం రూపొందించినట్లు సమాచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన భానుప్రసాదరావు, ప్రభాకర్ రావు, బసవరాజు సారయ్య గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన వారే. సారయ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రిగా కూడా సేవలందించారు.